ఏలూరు జిల్లా నూజివీడులో మహిళల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం జగన్ చిత్రపటాన్ని ధ్వంసం చేసి సాక్షి దినపత్రికను సైతం తగలబెట్టారు. సాక్షి ఛానల్ దినపత్రికలో తక్షణమే బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. సాక్షి మీడియాలో నిర్వహించిన డిబేట్లో అమరావతిని వేశ్యల రాజధాని అని కించపరుస్తూ మాట్లాడిన కృష్ణంరాజును శిక్ష విధించాలని ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ వైసీపీకి బుద్ధి రాలేదంటూ మండిపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునఃప్రారంభమైన అమరావతి అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. పునర్నిర్మాణం చేశారో అప్పటి నుంచి జగన్ రెడ్డి గుండెల్లో బాంబులు అనేవి స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అమరావతికి ఎక్కడ మంచి పేరు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందో అనేటువంటి దుశ్చర్యకు పాల్పడి తన సాక్షి మీడియాలో మహిళల పట్ల అమరావతి పట్ల నీచకరమైనటువంటి వ్యాఖ్యలు చేయించారు. తన సొంత చెల్లిని తల్లిని గౌరవపరిచినటువంటి జగన్ రెడ్డి తనకున్నటువంటి ఇద్దరు కూతుళ్ళు భార్యను కూడా ఏ విధంగా గౌరవపరచగలడు? తన అక్కలు చెల్లెళ్ళు అని అనుకుని అందరికీ కూడా మోసం చేసి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్ రెడ్డి ఎంతకన్నా ఎక్కువగా అతని నుంచి మనం ఆశించలేము. అలాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి పేరు ప్రఖ్యాతలు ఇంకా ఇంకా మారుమ్రోగుతాయనేటువంటి ఉద్దేశంతో అతను ఈ యొక్క సాక్షి మీడియాని అడ్డుపెట్టుకుని ఆ కృష్ణంరాజుతో కలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే తనకు ఒక పేరు అనేది ఉంది. ఇక రాబోయే తరాల్లో కూడా అమరావతికి మంచి పేరు వస్తుంది. దాన్ని ఎలా అయినా చెడగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ 11 సీట్లు కూడా రాకూడదు 2029లో అనే ఉద్దేశంతో మహిళల పట్ల ఇలాంటి నీచకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి జగన్ రెడ్డి ఇప్పటికైనా తన సైకోతనాన్ని వీడాలని కోరుకుంటున్నాను. ఏ ఆడపిల్లనైనా సరే అగౌరవంగా మాట్లాడితే మాత్రం బాబు గారు లోకేష్ బాబు గారు అందరూ మనకి ఆడవాళ్ళకి ఏది జరిగినా సహించదని చెప్పారు. మళ్ళీ చెప్తున్నారు, ఈ రోజు డిబేట్ లో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నిన్న మొన్న అరెస్ట్ చేయలేకపోయారు, నన్ను ఏమి చేయలేకపోయారు, నన్ను ఏం పీకలేరు అన్నారు. ఏం పీకలేకపోవడానికి కారణం ఏం లేదండి. ప్రతి మహిళకి తెలిసొచ్చింది, ప్రతి మగవాళ్ళకి తెలిసొచ్చింది. ఆడదానికి విలువ ఇవ్వని చోట గౌరవం లేదని ఆయన్ని మట్టు పెట్టారు. జగన్ గారికి ఆల్రెడీ తెలిసిపోయింది. అది ఇంకా తెలియాలి ఆయనకి. ఇంకా తెలియాలి అంటే కనుక ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలంటే ఆయన మొహం చాలక వాళ్ళ గొంతుల్లో కూడా దాచిపెట్టేస్తున్నారు. ఇవాళ దాచుకుంటారు, రేపు దాచుకుంటారు, ఎల్లుండైనా బయటకు వస్తారు. ఒక వైశ్యులుగా స్త్రీని గుర్తించారంటే మనం